భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు అమ్మవారి ఒక సందేశాన్నయితే మనం వినబోతున్నాం. దుర్గమ్మ మనకందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డా, నీకు ఎలాంటి అదృష్టాన్ని అందించబోతున్నాను అంటే, ఇక్కడున్నటువంటి ఈ 3 కుండలలో ఒక కుండనైతే నువ్వు తాకి చూడు. నీకు తప్పకుండా అదృష్టం చేరుతుందమ్మా. ఇప్పటి తప్పకుండా నువ్వు ఈ 3 కుండలలో ఒక కుండను తాకు. ఈ 3 కుండలలో అమ్మని తలుచుకొని, అంటే ఈ దుర్గమ్మని తలుచుకొని ఒక కుండను తాకావు కదా! నీకు ఎలాంటి అదృష్టం వచ్చిందో ఖచ్చితంగా విని తెలుసుకో. మొట్టమొదటగా 1వ నెంబరు కుండ ఏదైతే నువ్వు తాకావో, అమ్మవారు ఇలా సందేశం అందిస్తున్నారు. తల్లి, నువ్వు ప్రతి విషయానికి ఏదో ఒకటి జరిగిపోతుందని చాలా భయపడిపోతున్నావు. నీ కుటుంబంలో వారికి ఏదో జరుగుతుందని భయంతో బెంబేలెత్తిపోతున్నావు. ఎందుకు బిడ్డ అంత భయం? ఇతరుల కుళ్ళు కుట్రల వల్ల నిన్ను నీ ఎదురుగా అని ఆపాలని చూస్తున్నారా? కానీ కొంచెం జాగ్రత్త అనేది నువ్వు వహించాలమ్మా. నీకు దేనికి కూడా ప్రశాంతత అనేది లేకుండా పోయింది. దేనికైనా ఏ పని చేయాలన్నా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అలాగే ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ఎవరో అన్ని విషయాలు పెట్టుకొని, ఎవరియో నువ్వన్నీ కూడా ఆలోచిస్తూ, వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు. ఇబ్బంది పడుతూ నువ్వు చేయాలనుకున్న పనిని చేయలేకపోతున్నావు. ఎందుకు బిడ్డ అలా చెయ్యొద్దు. నువ్వు చేయాలనుకుంటే పనిని చేయలేకపోతున్నావా? నువ్వు నన్ను తలుచుకొని చెయ్యి. నువ్వు ఎందుకు వెనకంజ వేస్తావు? అలా వేయొద్దమ్మా. నువ్వు చేసే పనిలో కష్టం, శ్రమ దాగి ఉన్నాయి. కష్టపడి శ్రమిస్తూ ఉన్నావు. కానీ కొందరు నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిన్ను దెబ్బతీయటానికి కూడా చాలా కుట్రలు అనేటివి పన్నుతున్నారు. వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారని నమ్మేస్తున్నావు. అలా నమ్మొద్దు. వారి మాటలు అస్సలు నమ్మొద్దు. నువ్వు కొద్దిగా నీ జాగ్రత్తలో నువ్వుండు. నీ ప్రతి కదలిక వాళ్ళు గమనిస్తూ ఉన్నారు కాబట్టి నీ రహస్యాలను వాళ్ళకి అస్సలు తెలియనీకు. ఎవరికో భయపడి నీ ప్రణాళికలను నువ్వు మార్చుకోవద్దు. నీ లోపలున్నది లోపం ఏమిటంటే, అందరినీ నువ్వు ఇట్టే నమ్మేస్తావు. నిన్ను నువ్వు నమ్మకంతో ఉండాలమ్మా. నీపై నువ్వు నమ్మకం ఎంతగా పెంచుకోవాలంటే, ఈ అమ్మని కూడా నువ్వు పూజిస్తున్నావు కదా! అందుకే ఇంత జాగ్రత్తలు చెప్తున్నాను. నా భక్తులు ఎవ్వరూ కూడా మోసపోకూడదు. అజాగ్రత్తగా అసలు ఉండకూడదు. నేను ఏదైనా సరే, నీకు ఆపద వస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోను. ఎదుటివారి మాటలు విని నీ భవిష్యత్తును పాడు చేసుకోకుండా నీ తెలివితేటలతో నువ్వు నీ ప్రయత్నాల్ని మొదలుపెట్టు. నువ్వు ఎలా పెరగాలి, ఎలా ఎత్తుకెదగాలి అనేది ఖచ్చితంగా నేను చూసుకుంటాను. నీ తెలివితేటలను ప్రదర్శించు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న స్థాయికి వెళ్తావు. అంతేకాకుండా ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ కూడా నేను తొలగిచ్చేస్తాను కదా! అలాంటప్పుడు ఈ దుర్గమ్మ నీకు సహాయంగా ఉంటున్నాను కదా! ఓర్పుగా నిన్ను మంచి ఎత్తుకు ఎదగనిస్తానని చెప్పి నేను ఎంతగానో నీకు చెప్తున్నాను కదా! ఈ దుర్గమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది. కష్టం చేస్తే ఫలితం ఎక్కడికి పోదు. కష్టం చేసేటప్పుడు ఫలితం కూడా ఎదురు చూడాలి. ఇతరుల గురించి ఆలోచించకుండా ఏ పనిలోనైనా సరే నిమగ్నమై ఉండు. విజయం ఖచ్చితంగా సాధిస్తావు. ఇక 1వ నెంబర్ కుండను తాకిన వారికి అమ్మవారు ఇలా చెప్తున్నారు. మరి రెండో నెంబర్ కుండ తాకిన వారికి ఆ కుండలో ఏమున్నవి? ఆ సమస్యలేమిటి? అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అనేది విందాం. బిడ్డ, నువ్వు 2వ నెంబరు కుండ తాకావు కదా! ఈ దుర్గమ్మ నీకు అందిస్తుంది చూడు. నీ మాట, నీ కోసం, నీకున్న సమస్యల కోసం, చిక్కులకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా ఏమీ నెరవేరటం లేదని ఎంతగానో చింతపడుతున్నావు. నిన్ను నమ్ముకున్న వారికి ఎలా అన్యాయం చేయాలనేది నీకు అర్థం కావటం లేదు. వారికి అన్యాయం జరుగుతుందా అని ఇతరుల గురించి ఆలోచిస్తూ బాధపడే మంచి మనసున్న దానివి. పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది. అలాంటి కాలం మార్చాలి అని నన్ను ప్రార్థిస్తున్నావు కదా! ఏదో ఒక దారి చూపకపోతుందా ఆ తల్లి, ఆ ఆదిపరాశక్తి అని ఎదురు చూస్తున్నావు కదా! ప్రతి దానిలో నష్టమే జరుగుతుంది. ఏది కూడా నాకు సక్సెస్ అవడం లేదని నిరుత్సాహపడిపోయావు. నిన్ను నేను చూస్తూ ఉన్నానమ్మా, గమనిస్తూ ఉన్నాను. అన్నీ నిన్ను ఎలా వదులుకుంటావో చెప్పు. నిన్ను అలా వదలను. నీకు కావలసిన అద్భుతమైన కాలాన్ని ఇచ్చే వరకు నేను నిన్ను ఎప్పటికీ వదలను. పిల్లలు ఏదడిగితే అది ఇవ్వకపోయినా సరైన సమయంలో తల్లి ఇస్తుంది కదా! అలాగే నీకు కూడా ఇస్తాను. ఏం తోచక అయోమయ స్థితిలో ఉన్నావు కదా! పాపకర్మలు అవన్నీ కూడా నీకెంతగానో దెబ్బ కొడుతున్నాయి. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి శుక్రవారం రోజున
అలాగే ఆ మంగళవారం రోజున తల్లి దేవాలయానికి వచ్చి నన్ను దర్శించుకో. దగ్గరలో నా దేవాలయం లేకపోతే తప్పకుండా నీ ఇంట్లోనే దీపంలోనైనా సరే నా రూపాన్ని తలుచుకొని నా ఫోటోని చూస్తూ నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకో. తప్పకుండా తీరుతాయి. ఎన్నో పూజలు ఎన్నో ప్రసాదాలు అవసరం లేదు. నాకు ఇష్టమైనటువంటి ఒకే ఒక్క చిన్న బెల్లం ముక్కను నాకు ప్రసాదంగా పెడితే నేను పరవశించిపోతాను. నీ కుటుంబాన్ని సంతోషంగా వృద్ధి చేస్తాను. నీకు ఎలాంటి కానుకలు అవసరం లేదు. నమ్మకం నమ్మకం తల్లి. ఈ తల్లి మీద నమ్మకం ఉంటే చాలు, నీకు తప్పకుండా నా అనుగ్రహం దొరుకుతుంది. ఇక 3వ నెంబరు కుండ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పే ఈ మాట, తల్లి నీకు ఇప్పటి నుంచి కూడా ఇంకా అన్ని శుభాలే, అన్ని శుభ పరిణామాలే జరుగుతాయి. నిన్ను ఎవరైతే అర్థం చేసుకోకుండా ఉన్నారో అందరూ కూడా నీ ప్రేమను గుర్తించి నీ దగ్గరకు వస్తారు. నిన్ను బాధ పెట్టిన వారందరికీ అర్థమయ్యేలా చేసి నీ దగ్గరికి వచ్చేలా ఈ తల్లిని నేను చేస్తాను. నీలో నచ్చిన గుణం ఏంటో తెలుసా అమ్మా? నీలో ఉన్నటువంటి ఓర్పు. నువ్వు ఒక విజేతవు. ఒక విజేతకు కావలసిన లక్షణాలు నీలో ఉన్నాయి తల్లి. ఎవరు బాధించినా ఎవరు ఏమీ అనరు. ఓర్పుతో కొంచెం ముందుకు వెళ్ళు, అందరినీ క్షమించేస్తావు. ఎదురు చూసి అందరినీ నమ్ముతావు. ఎవరు ఏది చేసినా పోనీలే అని సర్దుకుపోతావు చూడు, అది నీలో ఉన్న చాలా మంచి గుణం. ఇంత ఓర్పుగల నా బిడ్డకి నేను కష్టపెడతానా చెప్పు? నువ్వేమంటున్నావు అంటే నేను బాధపడ్డా పర్వాలేదు, నా అనుకునే వాళ్ళు బాధపడకూడదు అని. ఇది ఒక అద్భుతమైన గుణం తల్లి. నీలో ఈ దుర్గమ్మకి నచ్చిన గుణం అంటే ఇదే. ఎంత కష్టం కలిగినా ఎదుటివారి చెడు కోరకుండా ఉంటావే, అది భగవంతుడికి దాసోహంగా కలిపే ఒక అద్భుతమైన గుణం. అందుకే నీ భక్తి అనేది నాకు చాలా నచ్చింది. అందుకే నిన్ను నా భక్తునిగా స్వీకరించాను. నీలో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా నేను ఈ తల్లి అనుగ్రహం నీకు కలిగింది కాబట్టే ఇవన్నీ కూడా నేను నీతో చెప్పగలుగుతున్నాను. ఈ వీడియో నీ కంట పడింది అంటే ఈ దుర్గమ్మ యొక్క అనుగ్రహం నీ పైన ఉంది కాబట్టే. నువ్వు ఏమీ అడగవు తల్లి, కానీ ఒకటి అడిగావు అంటే అది ఖచ్చితంగా నీ భవిష్యత్తు కోసమే. అది తప్పకుండా ఈ తల్లి నీకు చేసి పెడతాను. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును నీకు తీర్చిదిద్దుతాను. నిన్ను బాధ పెట్టిన వారు తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమించు అని అడిగి నీతో మాట్లాడేలా, నీతో ఉండేలా నేను అనుగ్రహిస్తాను. నీ కష్ట సమయంలో ఎవరున్నా లేకపోయినా ఈ దుర్గమ్మ, ఈ ఆదిపరాశక్తి తప్పకుండా ఒక్క పిలుపుతో పిలువు. ఈ తల్లి ఖచ్చితంగా నీ ముందు వాలుతుంది. ఈ తల్లి నేను నీకు అండగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అలాగే చెడు ప్రభావం నిన్ను ఏమీ చేయలేదని గుర్తుంచుకో. నిశ్చింతగా ఉండు. ఈ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉందని ఈ 3వ నెంబర్ కుండ ఎవరైతే తాకారో వాళ్ళకి అమ్మవారు ఇలా చెప్పారు. అర్థమైంది కదా? ఇక అమ్మ చెప్పిన ఇది సత్యవాక్యే తల్లి. ఈ తల్లి వాక్కు నీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చెయ్యి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.